Hi TSAT viewers, welcome to Marathon program. Today's subject based on Indian polity and topics Directive Principle of State Policies and Fundamental Duties for all TSPSC, SSC and UPSC other examination. First question. So మనం ఈరోజు టాపిక్ ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే DPSP అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ పైన క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా కొన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ బేసిక్ సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా సాల్వ్ చేశాము. అండ్ దాంతోపాటు యూనియన్ అండ్ టెరిటరీస్ కూడా సాల్వ్ చేశాము. అండ్ సిటిజన్షిప్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్. సో మనం ప్రీవియస్గా ఏంటంటే 277 క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది రిమైనింగ్ ప్రీవియస్ టాపిక్స్లో. సో టుడే క్లాస్లో మనం ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో వెన్ వర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? సో ఫండమెంటల్ డ్యూటీస్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్లో అంటే భారత రాజ్యాంగంలో? సో మనకు అడగవచ్చు, సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఆరిజిన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఉన్నదా, లేకపోతే మధ్యలో ఏమైనా యాడ్ చేశారా, లేకపోతే ఏ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు యాడ్ చేయడం జరిగింది, ఏ ఇయర్ అని అడగవచ్చు. సో ఇక్కడ మనకు ఇంక్లూడెడ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడని అడిగారు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ చేశారో సో అప్పటి నుంచి యాడ్ చేయడం జరిగిందా అని ఇచ్చారు ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమో 26 జనవరి 1950. సో ఇక్కడ నుంచి మనకు కాన్స్టిట్యూషన్ అనేది వస్తుందన్నమాట. సో అంటే ఎనాక్టెడ్ ఏమో 26 నవంబర్ అప్పుడు, అయితే కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడంటే కాన్స్టిట్యూషన్ ఎప్పుడంటే 26 జనవరి 1950. సో ఇది ఆరిజిన్ కిందికి వస్తుంది ఈ రెండు. సో ఈ రెండు కాదు, ఎందుకంటే ఎప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు అంటే 1976. సో మీకు ఈ ఇయర్ అనేది గుర్తుండాలి. సో ఎందుకు యాడ్ చేయడం జరిగిందంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఆర్ డిఫైన్డ్ యాజ్ ద మోరల్ obligations of all citizens to help promote a spirit of patriotism and to uphold the unity of India, uphold the unity of India. సో దీనికోసము ఫండమెంటల్ రైట్ని డిఫైన్ చేయడం జరిగింది. అది కూడా ఎప్పుడు యాడ్ చేశారంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఏ, రైట్స్ ఆర్ క్లెయిమ్ ఆఫ్ ద స్టేట్ అగెన్స్ట్ ద సిటిజన్. సెకండ్ వన్ అంటే ఫస్ట్ ఏమి ఇచ్చారంటే రైట్స్ ఆర్ క్లెయిమ్ ఆఫ్ ద స్టేట్ అగెన్స్ట్ సిటిజన్. సో రైట్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ క్లెయిమ్ ఆఫ్ ద స్టేట్ అగెన్స్ట్ సిటిజన్ ఇచ్చారు. సెకండ్ వన్ ఏమో రైట్స్ అనేది ఆర్ ప్రివిలేజెస్ విచ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్. సో రైట్స్ అనేది ప్రివిలేజెస్ విచ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్. థర్డ్ వన్ సి, రైట్స్ ఆర్ క్లెయిమ్ ఆఫ్ ద సిటిజన్స్ అగెన్స్ట్ స్టేట్. థర్డ్ డి, రైట్స్ ఆర్ ప్రివిలేజ్ ఆఫ్ ఫ్యూ సిటిజన్స్ అగెన్స్ట్ ది మెనీ. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటంటే రైట్స్ అనేది ఆర్ క్లెయిమ్ ఆఫ్ అ సిటిజన్ అగెన్స్ట్ స్టేట్. సో ఏదైతే రైట్స్ ఉన్నాయో, సో ఫండమెంటల్ రైట్స్ ఉందనుకోండి, సో ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే క్లెయిమ్ చేసుకోవచ్చు అగెన్స్ట్ దేనికి సంబంధించింది? స్టేట్. సో ఏదైతే రైట్స్ హక్కులు ఉన్నాయో సో రైట్స్ ఆర్ క్లెయిమ్ ఆఫ్ ద సిటిజన్స్ అగెన్స్ట్ స్టేట్. సో స్టేట్ ఏమైనా యాక్షన్ తీసుకున్నా లేకపోతే ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా ఎవరైతే సిటిజన్స్ ఏదంటే ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అగెన్స్ట్ స్టేట్ సంబంధించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. మనకు ఈ విధంగా కూడా ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంది. సో త్రూ దీస్ రైట్స్ పీపుల్ మేక్ డిమాండ్స్ అపాన్ ద స్టేట్. ఏదైతే ఈ రైట్స్ ఉందో సో పీపుల్కు రైట్స్ ఉంటేనే స్టేట్ నుంచి డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఏమైనా పాలసీస్ అయినా లేకపోతే అంటే ఏమైనా అంటే ఏదైతే అవసరం ఉన్నది అనేది ఉంటుందో సో దానికి సంబంధించింది పీపుల్స్ అనేది డిమాండ్ చేయవచ్చు అగెన్స్ట్ స్టేట్ నుంచి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. మనం అడిగిందేమో ట్రూ రిలేటెడ్ టు ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఏ లెజిస్లేటివ్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ టు ఎన్ఫోర్స్ దిస్ డ్యూటీస్. సెకండ్ వన్, దే ఆర్ కోరిలేటివ్ టు లీగల్ డ్యూటీస్. సో మనకు అడిగింది ఏమిటి, ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించింది క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అయితే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే, ఏ లెజిస్లేటివ్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ టు ఎన్ఫోర్స్ దిస్ డ్యూటీస్. ఏదైతే ఈ డ్యూటీస్ ఉన్నాయో లెజిస్లేటివ్ ప్రాసెస్ త్రూ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టు ఎన్ఫోర్స్ దిస్ డ్యూటీస్. సెకండ్ వన్ ఏమో దే ఆర్ కోరిలేటివ్ టు లీగల్ డ్యూటీస్. ఏదైతే లీగల్ డ్యూటీస్ ఉన్నాయో కోరిలేటివ్గా ఇవ్వడం జరిగింది మన సెకండ్ స్టేట్మెంట్. సో చాలా వరకు ఏంటంటే ఈ టైప్ అడుగుతారు. సో ఎట్ ప్రజెంట్ దేర్ ఆర్ నో లాస్ ఫర్ enforcing duty to develop scientific temper, humanism and spirit of inquiry and reform, or to enforce the fundamental duty to strive and reform, or to enforce the fundamental duty to strive toward excellence. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకంటే ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో అంటే లెజిస్లేటివ్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ టు ఎన్ఫోర్స్ దిస్ డ్యూటీస్. సో ఇది ఈ డ్యూటీస్ అనేది లేదు. సో ఇలా ప్రజెంట్ అయితే ఇలాంటి లాస్ అనేది లేదు. సో నో లాస్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ద డ్యూటీ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ రిఫార్మ్, ఆర్ టు ఎన్ఫోర్స్ ద ఫండమెంటల్ డ్యూటీస్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగు. సో సెకండ్ ఏమి ఇచ్చారు, దే ఆర్ కోరిలేటెడ్ టు ద లీగల్ డ్యూటీస్. అంటే లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో సో డస్ నాట్ కవర్ ద అదర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ లైక్ కాస్టింగ్ ఓట్ అయినా, పేయింగ్ ట్యాక్సెస్ అయినా, ఫ్యామిలీ ప్లానింగ్ అయినా. సో ఇవి లేవు కాబట్టి కోరిలేటివ్ లీగల్ డ్యూటీస్ అనేది లేవు. సో ఆప్షన్ 2 రాంగ్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో నైదర్ 1 nor 2. నెక్స్ట్ క్వశ్చన్, in the context of India, which one of the following is the correct relationship between rights and duties? So fundamental rights ki fundamental duties ki correlationship between అనేది అడిగారు మనకు. ఫస్ట్ ఏమో రైట్స్ ఆర్ కోరిలేటివ్ విత్ డ్యూటీస్. సెకండ్ వన్ ఏమో అంటే ఆప్షన్ బి, రైట్స్ ఆర్ పర్సనల్ అండ్ హెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ సొసైటీ అండ్ డ్యూటీస్. సి, రైట్స్ నాట్ డ్యూటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద సిటిజన్. డి, డ్యూటీస్ నాట్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ద స్టేట్. సో రైట్స్ మరియు డ్యూటీస్ అనేది ఆర్ కోరిలేటివ్ అండ్ ఇన్సపరబుల్. ఇది మీకు గుర్తుండాలి, ఇన్సపరబుల్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్. ఏదైతే కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఉందో అయితే ఈ కాన్సెప్ట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే బేస్డ్ ఆన్ ఫండమెంటల్ రైట్సా, డిపిఎస్పీనా, లేకపోతే సిటిజన్షిప్పా, లేకపోతే ప్రొవిజన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిందా. సో మనం ఈ టాపిక్ అనేది ఏదైతే చదువుతున్నామో మనం డిపిఎస్పీ కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో గుర్తుపెట్టుకుందంటే కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ సంబంధించిందంటే డిపిఎస్పీ. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ద గైడ్ లైన్స్ గివెన్ టు ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్కి ఇది ఒక గైడ్ లైన్స్. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చాలా వరకు మనకు స్కీమ్స్ అయిన పాలసీస్ వస్తాయిగా, అండ్ ఏమైనా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్న ఏదైతే పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీస్ అనేది ఒక గైడ్ లైన్. అంటే ఏదైతే కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ స్టేట్ ఉందో అంటే భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే కాన్సెప్ట్ ఉందో వెల్ఫేర్ స్టేట్ అనేది, సో ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం అంటే దీని నుంచి ఈ కాన్సెప్ట్ నుంచే డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. సో అందువల్లనే స్టేట్ గవర్నమెంట్ సంబంధించి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొన్ని స్కీమ్స్ అనేది కూడా చాలా వరకు ఏంటంటే స్కీమ్స్ అనేది కూడా అనేది పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ మెన్షన్. సో ఎన్ని ఆర్టికల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది డిపిఎస్పిలో. సో డిపిఎస్పి ఇదొక వెల్ఫేర్ కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో మనం ప్రీవియస్ క్వశ్చన్ చేసాం కదా, వెల్ఫేర్ కాన్సెప్ట్ అనేది సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయడం. సో ఇది డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది గైడ్ లైన్స్ టు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో పార్ట్ 4
part 4 of the Constitution of India and article from 36 to 51. ఇది మీకు గుర్తుండాలి. అంటే ఒక పార్ట్లో ఏదైతే ఇప్పుడు ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ అయినా, ఫండమెంటల్ డ్యూటీస్ అయినా, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, ఎమర్జెన్సీ అయినా, సో అట్లీస్ట్ ఆ టాపిక్ పైన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆర్టికల్స్ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ కనుక ఆ టాపిక్ సంబంధించి మనకు క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఈజీగా అంటే కొంతవరకు మనం ఎలిమినేషన్ చేసినా కూడా మనకు ఈజీగా మనం గెస్సింగ్ అని చేయవచ్చు అండ్ ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిఫర్స్ టు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ? ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎమర్జెన్సీ ప్రొవిజన్, ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్. సో ఏదైతే పార్ట్ ఉందో ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అది దేని రిఫర్ చేస్తుందంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. సో ఎవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టువర్డ్ దేనికి సంబంధించి అంటే ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీ. సో ఇంటర్నేషనల్ పీస్ సంబంధించిందైనా లేకపోతే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సంబంధించిన కూడా ఏదైతే ఆ పార్ట్ ఉందో అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టువర్డ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, లేకపోతే ఎమర్జెన్సీ ప్రొవిజనా, లేకపోతే ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానా. సో అదేంటంటే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ స్టేట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టువర్డ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇది కూడా ఎక్కువగా అడుగుతుంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఏదైనా వెల్ఫేర్ ఆఫ్ స్టేట్తో పాటు కొన్ని ఏమైనా ఇంటర్నేషనల్ పీస్ అయినా లేకపోతే కొన్ని సెక్యూరిటీ సంబంధించిన కూడా మనకు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నారు. సో ఏదైతే ఈ పార్ట్ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందో డిపిఎస్పి అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది పర్పస్ ఆఫ్ ద ఇంక్లూషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ఎస్టాబ్లిష్. సో అసలు డిపిఎస్పిని ఎందుకు భారత రాజ్యాంగంలో ఇంక్లూషన్ చేయడం జరిగింది అని మనకు అసలు ఏ పర్పస్ వల్ల అని అడిగారు. ఒకటేమో పొలిటికల్ డెమోక్రసీ సంబంధించింది, ఇంకోటేమో సోషల్ డెమోక్రసీ, ఇంకోటేమో కెనడియన్ డెమోక్రసీ. కెనడియన్ డెమోక్రసీ అంటే ఫెడరల్ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. సో ఈ 4 దాంట్లో దేనికి సంబంధించింది అంటే మనకి ఈ విధంగా అడుగుతుంటారు. సో సోషల్ మరియు అండ్ ఎకనామిక్ democracy is the foundation on which political democracy would be a way of life in the Indian polity. ఇది మీకు గుర్తుండాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఒక ఏదైనా వెల్ఫేర్ ఆఫ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఏదంటే ఒక గైడ్ లైన్స్ అనమాట. అదే మన పాలసీ సంబంధించింది. సో సోషియో ఎకనామిక్గా అప్లిఫ్ట్మెంట్ చేయడం, అంటే వీకర్ సెక్షన్ ఏదైతే ఉంటారో వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ అంటే ఇదొక పర్పస్ ఆఫ్ ఇంక్లూజన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో సోషల్ మరియు ఎకనామిక్ డెమోక్రసీ పర్పస్ ఆఫ్ ద ఇంక్లూజన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ఎస్టాబ్లిష్. Next question, included in the directive principle of state policy, 1 prohibition of traffic in human being and forced labor. Second one prohibition of consumption except for medicinal purpose of intoxicating drinks and other drugs which are injurious to health. So included in the directive principle of state policy DPSP. సో మనకు ఏదైతే డిపిఎస్పిలో ఇంక్లూడెడ్ చేశారో సో అవి మనకి ఇచ్చారనమాట క్వశ్చన్ రూపంలో. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్ లేబర్. సో ఫస్ట్ మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పిలో ఇంక్లూడెడ్ అవి అయింది చెప్తాను. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఏంటంటే కమిట్ ద స్టేట్ టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్, రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ rise the level of nutrition and standard of living and to promote or to improve public health by prohibiting other drugs which are injurious to health. So option B అనేది కరెక్ట్.
ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్ లేబర్ అనేది లేదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద స్టేట్ దట్ a uniform civil code just be made applicable to all. Second one, the provision regarding a uniform civil code is contained in part 3 of the constitution. సో మీకు ఆల్రెడీ చెప్పాను యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఆర్టికల్ 44 అని. సో ఇది డైరెక్ట్గా అడుగుతుంటారు. సో మనకి ఏమి ఇచ్చారంటే ద ప్రొవిజన్ రిగార్డింగ్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కంటైన్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ పార్ట్ 6 of the constitution. అంటే provision regarding a uniform civil code in content, sorry, part 4 of the constitution of India. సో 2 అనేది రాంగ్, ఎందుకంటే ఇక్కడ మనకు పార్ట్ 3 ఇచ్చారు. సో ఆర్టికల్ 44 కదా. సో ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద స్టేట్ దట్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ జస్ట్ బి మేడ్ అప్లికేబుల్ టు ఆల్. ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందో బైండింగ్ ఆన్ ద స్టేట్ దట్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మస్ట్ బి మేడ్ అప్లికేబుల్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఒకవేళ కనుక ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ డైరెక్ట్స్ ద స్టేట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? 1 టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఆఫ్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సెకండ్ వన్, టు సెపరేట్ జుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. థర్డ్ వన్, టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. సో మనకి ఏమిటంటే DPSP డైరెక్ట్ ద స్టేట్. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఆఫ్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సో ఆల్రెడీ మీకు చెప్పాను వెల్ఫేర్ సంబంధించింది కాబట్టి సో ఎక్కువగా దీనిపైన ఫోకస్. సో 1 అనేది కరెక్ట్. సో సెక్యూర్ సోషల్ ఆర్డర్ మరియు ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సెకండ్ వన్ ఏమో సపరేట్ ఏమో జుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ నుంచి జుడిషియరీ అనేది సపరేట్. సో రిలేటెడ్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇది కూడా కరెక్ట్. అండ్ మనం ఇందాకే ప్రీవియస్ క్వశ్చన్లో చేసాము పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దాంతోపాటు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. 3 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి రిలేటెడ్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ది ఫస్ట్ వన్. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు అంటే డైరెక్టివ్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ద స్టేట్. సెకండ్ వన్, డైరెక్టివ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ షేపింగ్ ద పాలసీ ఆఫ్ స్టేట్. థర్డ్ వన్, నాన్ జస్టిసబుల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. సో మనకు DPSP గురించి అడిగారు కాబట్టి మనం కంప్లీట్గా టాపిక్ దీనిపైన చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ ఏమిటంటే డైరెక్టివ్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ద, ఇది ఓన్లీ ఐడియల్స్ ఆఫ్ ద స్టేట్ డైరెక్టివ్స్ అనేది. సో ఏదైతే గైడ్ లైన్స్ అనేది ఉన్నదో సెంటర్ ఆఫ్ స్టేట్ అనేది ఇది ఓన్లీ నేచర్ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ద స్టేట్ సంబంధించి కాబట్టి 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్, డైరెక్టివ్స్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ షేపింగ్ ద పాలసీ ఆఫ్ స్టేట్. సో ఆ గైడ్ లైన్స్ ఆర్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ స్టేట్ అనేది చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ మరియు స్టేట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే పాలసీస్ ఉన్నాయో దాని వరకు చాలా వరకు ఏంటంటే షేపింగ్ ద పాలసీ ఆఫ్ స్టేట్ సంబంధించి కాబట్టి సో బి కూడా కరెక్ట్, సారీ స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే DPSP అనేది నాన్ జస్టిసబుల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. ఇది జస్టిసబుల్ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో మనం అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. సో జస్టిసబుల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ DPSP అంటే కాదు, నాన్ జస్టిసబుల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ ఇచ్చారు మనకు, ఏమిటంటే ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కంటైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ రిలవెంట్ ఇన్ డిటర్మైనింగ్ ద లిమిట్స్ ఆఫ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్ లేడ్ డౌన్ ఇన్ ఆర్టికల్ 19 డీలింగ్ విత్ ద ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్. రీజన్స్ ఏమిటంటే ఫండమెంటల్ రైట్స్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ సూపర్సీడెడ్ బై ద డైరెక్టివ్ ప్రిన్సిపల్. సో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏది ఉందో కంటైన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ రిలవెంట్ ఇన్ డిటర్మైనింగ్ ద లిమిట్స్ ఆఫ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్ లేడ్ డౌన్ ఇన్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 డీలింగ్ విత్ ఏంటంటే ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్. సో ఇది మనకు ఎగ్జామినేషన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే సెకండ్ ఏమి ఇచ్చారు, ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉందో అది కూడా పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ బీన్ సూపర్సీడెడ్ బై డైరెక్టివ్ ప్రిన్సిపల్. సో సూపర్సీడెడ్ బై డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనేది ఇచ్చారు మనకు. సో ఏ అనేది ఏదైతే అసెషన్ ఉందో అది ట్రూ అండి. అండ్ ఏదైతే మన రీజన్ ఇచ్చారో సో ఈ రీజన్ అనేది దీనికైతే ఏ దానికైతే కాదు. సో ఆర్ అనేది
రీజన్ అనేది ట్రూ కాదు, అంటే సారీ రీజన్ కరెక్ట్ కాదు, మరియు ఆర్ అనేది ఏదైతే ఇచ్చారో మనకు ఫండమెంటల్ రైట్స్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇచ్చారో హ్యావ్ బీన్ సూపర్సీడెడ్ బై డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనేది ఇది రాంగ్ ఇది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కంటైన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్ ఎట్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. సెకండ్ వన్, బైండింగ్ ఆన్ ద స్టేట్. సి, enforceable at the instance of President of India. D, superior to the fundamental right. సో ఈ క్వశ్చన్ ఏమిటంటే డైరెక్ట్ ప్రిన్సిపల్. సో డైరెక్ట్ ప్రిన్సిపల్ అనేది ఆఫ్ స్టేట్ ఆర్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ కంట్రీ. ఇది మీకు గుర్తు రావాలి. సో the directive principle of state policy contained in the constitution are not enforceable by any court. ఇది కూడా మీకు రావాలి. సో అదేవిధంగా ఫండమెంటల్ రైట్ అనేది ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్ ఆఫ్ లా. సో అది గుర్తు ఉండాలి మీకు. సో ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పి డిఫరెంట్ ఏంటంటే డిపిఎస్పి అనేది నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్టు, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ ఏమో ఎన్ఫోర్సబుల్ బై కోర్టు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఎందుకంటే ఫండమెంటల్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఏది ఉందో డిపిఎస్పి అది ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో డిపిఎస్పిలో ఇంక్లూడ్ చేసి మనం అడిగారు మనకు. సో ఒకటేమో ఫస్ట్ వన్ ఏమో యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద సిటిజన్స్, సెకండ్ వన్ ఏమో separation of judiciary from executive, third one is protection of monument of national importance. So protection of monuments of national importance ఏదుందో ఇది not included in the directive principle of state policy. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇంక్లూడ్ చేయలేదు. సో 3ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఆర్టికల్ 44 అని. అండ్ ప్రీవియస్ క్వశ్చన్లో మనం నేర్చుకున్నాము డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫస్ట్ వన్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ద స్టేట్ షెల్ ఎండవర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్. B, the state shall promote with special care the educational economic interest of the weaker section. C, the state shall endeavor to promote adult education to eliminate illiteracy. D, the state shall endeavor to protect every monument, place or object of artistic and or historic interest. సో మనకు అడిగింది ఏమిటి డిపిఎస్పి. సో నాట్ ఏ డిపిఎస్పి అని అడిగారు మనకి, అంటే క్వశ్చన్ అడగడమే అది ఇచ్చారు. సో స్టేట్ షల్ ఎండవర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 44 అని మీకు చెప్పాను ఆల్రెడీ. ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రీవియస్ క్వశ్చన్, కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది దేనికోసం అంటే స్టేట్ షల్ ఎండవర్ టు సెక్యూర్. సో సిటిజన్కి సెక్యూరిటీ కోసం, అంటే సెక్యూర్ కోసమే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సంబంధించింది, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి చూస్తే the state shall promote with special care the educational and economic interest of the weaker section. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇవి ఏదైతే కాన్సెప్ట్ ఉందో వెల్ఫేర్ కాన్సెప్ట్ సంబంధించిన ఏదైతే ఉందో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంక్లూడ్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ఇది ఒక వన్ ఆఫ్ ద గైడ్ లైన్స్ కూడా ఫర్ సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్కి ఏమైనా పాలసీస్ మేకింగ్ చేయాలనుకున్నా, లేకపోతే ఏమైనా వీకర్ సెక్షన్కి డెవలప్ చేయాలనుకున్నా, లేదా ఎడ్యుకేషన్ త్రూ అయినా ఎకనామిక్ అయినా. సో ఇది గైడ్ లైన్ అనమాట, ఇది డిపిఎస్పీ అనేది. సో స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. థర్డ్ వన్ ఇచ్చారు స్టేట్ షెల్ ఎండవర్ టు ప్రమోట్ అడల్ట్ ఎడ్యుకేషన్ టు ఎలిమినేట్ ఇల్లిటరసీ. ఇది అనేది ఇంక్లూడ్ చేయలేదు డిపిఎస్పీ అనేది. సో ఆప్షన్ సి అనేది నాట్ డిపిఎస్పీ. అండ్ డి చూద్దాం. స్టేట్ షెల్ ఎండవర్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ మాన్యుమెంట్ అండ్ ప్లేస్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆర్టిస్టిక్ అండ్ ఆర్ హిస్టారిక్ ఇంట్రెస్ట్. సో డి కూడా కరెక్టే. సో ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ 42nd amendment to the Constitution of India gave primacy to directive principle over fundamental rights. Second one, Minerva Mills case ruled that
there has to be a balance between part 3 and part 4 of the constitution. And statement 3, National Commission for Review of the Working of the Constitution as recommend that directive principle be made justiciable. సో మనకు అడిగింది ఏమిటి ఇక్కడ ఏంటంటే కరెక్ట్ అడిగారు. సో అడిగింది ఏమిటంటే కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో నేను చెప్పడం జరిగింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది నాన్ జస్టిసబుల్. సో నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాజ్ రికమెండ్ దట్ ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ ఇది. సో 3ని కనుక ఎలిమినేషన్ చేస్తే మనకు ఏ అండ్ డి ఉన్నది. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే 42nd అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గేవ్ ప్రైమసీ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 2 ఏంటంటే చాలా వరకు అడుగుతుంటారు, మినర్వా మిల్స్ కేసు అనేది ఇది దేనికి సంబంధించి బ్యాలెన్స్ బిట్వీన్ పార్ట్ 3 అంటే ఫండమెంటల్ రైట్, పార్ట్ 4 అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇది మీకు గుర్తుండాలి. ఇది స్టేట్మెంట్ 2 అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ సంబంధించి మనకు which of the following are among directive principle of state policy? 1, the state shall strive to promote science and technology for development. Second one, the state shall endeavor to secure for citizens a uniform civil code throughout the India. Third one, the state shall try to develop population policy and family planning programs. Fourth one, the state shall take steps to promote tourism. సో మనకు అడిగింది ఏమిటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ సంబంధించి అడగడం జరిగింది. అయితే స్టేట్ షెల్ స్ట్రైవ్ టు ప్రమోట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ వన్లో ఇది అమంగ్లో లేదండి, డిపిఎస్పిలో లేదు. సో మనం 1ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి అండ్ సి ఉంది మన దగ్గర ఇప్పుడు. సో సెకండ్ చూద్దాము, ద స్టేట్ షెల్ ఎండోవర్ టు సెక్యూర్ ఫర్ సిటిజన్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూఅవుట్ ద ఇండియా. సో అక్కడ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ అంటే కాకుండా అందరికీ సమానంగా ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి చాలా వరకు ఇది ఎప్పుడూ న్యూస్లో ఉంటుంది కాబట్టి అది కూడా త్రూఅవుట్ ఇండియా. సో ఏదైతే డిపిఎస్పి మనకు ఆర్టికల్ 44 మెన్షన్ చేయడం, సో అది స్టేట్మెంట్ 2 అనేది రైట్ ఆన్సరు. అండ్ స్టేట్మెంట్ 3, ద స్టేట్ షెల్ ట్రై టు డెవలప్ పాపులేషన్ పాలసీ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అనేది డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో కాదు. అండ్ 3ని ఎలిమినేషన్ చేస్తే మన దగ్గర ఏముంది మనకు, సో బి అండ్ సి ఉంది ఆప్షన్స్. అండ్ నెక్స్ట్, ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్ టు ప్రమోట్ టూరిజం అనేది కూడా దీంట్లో లేదు, దేంట్లో డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది లేదు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ అమెండబుల్, నాట్ ఎన్ఫోర్సబుల్, ఎనీ కోర్టు. థర్డ్ వన్, ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. సో మనం అడిగింది ఏమిటంటే డిపిఎస్పి గురించి. సో డిపిఎస్పి గురించి అడిగారు. సో నాట్ అమెండబుల్ అంటే డిపిఎస్పిని అమెండ్ చేశారండి, అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీని అంటే మధ్యలో కూడా అమెండ్ చేయడం జరిగింది. సో 1 అనేది రాంగ్ స్టేట్మెంట్. సో మనకున్నది ఏంటి, ఆప్షన్ సి అనేది రైట్. సో నెక్స్ట్ చూద్దాం, నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్టు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో మనం నేర్చుకున్నాము. సో ఫండమెంటల్ రైట్స్ అనేది ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్టు, బట్ ఇక్కడ ఏం ఎన్ఫోర్సబుల్ బై కోర్టు. ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్టు. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. అండ్ థర్డ్ వన్, ఫండమెంటల్స్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఇది కూడా నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాను కాబట్టి స్టేట్మెంట్ 2 and 3 ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 51A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే 51A అంటే ఫండమెంటల్ డ్యూటీ సంబంధించింది. ఇదైతే 11 పాయింట్లు ఉంటాయి, అంటే 11 టాపిక్ పైన ఉంటుంది, కానీ చాలాసార్లు మస్తాలుగా అడుగుతుంటారు. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే మీకు గనక పాలిటీలో చాలా వరకు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారంటే నాకు తెలిసి ఒక ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కువగా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఏదైతే ఫండమెంటల్ డ్యూటీస్లో మొత్తం ఎన్ని అంటే 11 క్లాసెస్ ఉంటాయి మొత్తం కంప్లీట్గా. సో ఆ 11 మీరు నేర్చుకుంటే చాలు. సో ఏదైతే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు 1976లో ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ మోరల్ ఆబ్లిగేషన్ టు సిటిజన్స్ ఫర్ యూనిటీ పర్పస్ కోసము. సో ఇది ఆల్రెడీ మీకు ఈ క్లాస్లో స్టార్టింగ్లో చెప్పాను కూడా. అయితే ఏదైతే ఈ ఆర్టికల్ 51 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో, సో అందులో నేను మనం ప్రతి
పాయింట్ కూడా డిస్కస్ చేద్దాము, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 51A అండ్ పార్ట్ ఏమిటంటే పార్ట్ కూడా 4A. డిపిఎస్పి అంటే పార్ట్ 4, బట్ ఇక్కడేమో పార్ట్ 4A. ఇది మీకు గుర్తుండాలి. ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెసిఫై ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్. సో ఇట్ సేస్ ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎవ్రీ సిటిజన్. సో ఆ లిస్ట్ చెప్తాను, మొత్తం 11 లిస్ట్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ చెప్తాను. టు అబాయిడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్స్ ఇట్స్ ఐడియల్ అండ్ ఇన్స్టిట్యూషన్. సో అందరూ రాజ్యాంగాన్ని సంబంధించి రెస్పెక్ట్ చేయాలి, మరియు దానికి సంబంధించిన ఐడియల్ దానికి ఫాలో అవ్వాలి, అండ్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో దాన్ని కూడా ఫాలో అవ్వాలన్నమాట. సో అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమో టు చెరీష్ అండ్ ఫాలో ద నోబుల్స్ ఐడియాస్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఎవరైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఐడియాస్, నోబెల్ ఐడియాస్ అయితే ఉందో దాన్ని ఫాలో అవ్వాలి, అండ్ దాన్ని చెరీష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియాస్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. సో ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీజీ గారు. థర్డ్ వన్ టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సో దేశానికి ఎప్పుడైనా ఏమైనా అంటే కంప్లీట్గా ఏంటంటే సావరెంటీ మరియు యూనిటీ అందరు కలిసిమెలిసిగా ఉండడము, దాంతోపాటు యూనిటీగా ఉండడము, అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, అండ్ మన దేశాన్ని మనం కాపాడుకోవడం ఎల్లప్పుడు. సో ఇది టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరెంటీ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, థర్డ్ పాయింట్. ఫోర్త్ వన్ ఏమో టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. సో ఎప్పుడైనా మన దేశానికి ఏమైనా అంటే ఇతర దేశంతో ఏమైనా వార్ వచ్చినా, యుద్ధం జరిగినా, సో ఆ టైంలో కనుక మన అవసరం వస్తే కానీ మన ఖచ్చితంగా మన దేశాన్ని మనం అంటే పోరాడాలి, సో ఫైట్ చేయాలి. సో ఇది పాయింట్ ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగెస్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, transcending religious, linguistic and regional diversities to renounce practice derogatory to the dignity of women. It is fifth point. And sixth point ఏంటంటే టు వాల్యూ అండ్ ప్రెజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. మనకి ఏదైతే కల్చర్స్ ఉందో, మన ఏదైతే హెరిటేజ్ అవర్ రిచ్ హెరిటేజ్ కల్చర్ ఉందో దాన్ని ప్రెజర్వ్ చేయాలి. సో ఏదైతే మన కొన్ని మాన్యుమెంట్స్ అయినా లేకపోతే కొన్ని సంబంధించి ఉంటాయి కదా, సో అవి కూడా ప్రొటెక్ట్ చేస్తూ దాని వాల్యూని ప్రెజర్వ్ చేస్తూ, అండ్ so to value and preserve the heritage of our composite culture. And seventh one to protect and improve natural environment including forest, lakes, rivers, wildlife, and to have compassion for living creatures. So ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, ఫారెస్ట్ అడవులను కాపాడుకోవాలి, చెరువులైనా లేకపోతే నదులైనా లేకపోతే వైల్డ్ లైఫ్ అయినా, సో ఇవన్నీ కాపాడుకుంటూ ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ఇది సెవెంత్ పాయింట్ లిస్ట్ సో ఫండమెంటల్ డ్యూటీస్లో. అండ్ ఎయిత్ వన్ ఏంటంటే టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. అది ఎయిత్. నైన్త్ వన్ ఏంటంటే టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జూర్ వైలెన్స్. అండ్ టెన్త్ వన్ టు స్ట్రైవ్ టువర్డ్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ద నేషన్ కాన్స్టెంట్లీ రైజ్ టు హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎండెవర్ అండ్ అచీవ్మెంట్. ఇది మీకు గుర్తుండాలి ఇంతవరకు. సో ఆప్షన్ ఇవన్నీ ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు కరెక్ట్ ఏమిటంటే ఆప్షన్ బి. ఎందుకంటే టు బిలీవ్ ఇన్ సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ అనేది లేదు. సో వన్ని కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ కంటైన్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ కరెక్ట్? ఫండమెంటల్ డ్యూటీస్ రిలేటెడ్ మనకి ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ కెన్ బి ఎన్ఫోర్స్ త్రూ వ్రిట్ జ్యూరిడిక్షన్. సో ఏదైతే మనం వ్రిట్ జ్యూరిడిక్షన్ చెప్పామో, వ్రిట్ సంబంధించింది హెబియస్ కార్పస్, సర్షోరారీ, ప్రొహిబిషన్ అండ్ కోవారెంట్, మ్యాండమాస్ అయితే ఉందో, అయితే ఫండమెంటల్ డ్యూటీస్ని కెన్ బి ఎన్ఫోర్స్డ్ త్రూ వ్రిట్ జ్యూరిడిక్షన్ ఇచ్చారు మనకు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ ఫార్మ్డ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిన్స్ ఇట్స్ అడాప్షన్. అంటే ఎప్పుడైతే రాజ్యాంగం అనేది మొదలైందో అంటే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని అడాప్షన్ అనేది చేయడం జరిగిందని మనకి ఇచ్చారు. సో టూని మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు, ఎందుకంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఇది మీకు గుర్తుండాలి కాబట్టి పదే చెప్తున్నాను. సో టూని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో డి చూద్దాం, అంటే థర్డ్ ఫోర్త్ చూద్దాము. సో ఎన్ఫోర్స్డ్ విత్ త్రూ వ్రిట్ జ్యూరిడిక్షన్ కాదు, డిపిఎస్పి మరియు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది నాట్ ఎన్ఫోర్స్డ్ బై
కోర్ట్ ఆఫ్ లా. సో ఎనీ కోర్టు ఫండమెంటల్ డ్యూటీస్ మరియు అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది కెనాట్ బి ఎన్ఫోర్స్ త్రూ ఎనీ కోర్టు. సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. సో 1 కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. సో థర్డ్ చూద్దాం. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది బికమ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రికమెండేషన్ ఆఫ్ 𝗳𝗏 సింగ్ కమిటీ. సో 𝗳𝗏 సింగ్ కమిటీ రికమెండేషన్ చేయడం వల్లనే దీన్ని ఆర్టికల్ 51A 51 క్లాస్ ఏ అండ్ పార్ట్ 4A దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది కూడా ఎప్పుడు అంటే నేషనల్ ఎమర్జెన్సీ అయితే జరిగిందో దాని తర్వాతనే దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే ఇందాక మనం నేర్చుకున్నాం కదా. సో ఎప్పుడైతే టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో అని చెప్పానుగా మీకు. సో దాని బేస్ ప్రకారం కూడా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది, వన్ ఆఫ్ ద రీజన్ కూడా. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్, ఎందుకంటే మనం అడుగుతుంటారు డైరెక్ట్గా. సో ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ కమిటీ బేస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది భారత రాజ్యాంగంలో అంటే 𝗳𝗏 సింగ్ కమిటీ. ఇది మీకు గుర్తుండాలి మైండ్లో. సో ఫోర్త్ వన్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎస్, ఫారెన్ వాళ్ళకు కాదు, ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళకే ఇది అప్లికేబుల్ అవుతుంది. సో 3 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యూటీస్ హ్యావ్ బీన్ ప్రెస్క్రైబ్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో ప్రెస్క్రైబ్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఫండమెంటల్ డ్యూటీస్గా. సో ఫస్ట్ ఏం ఇచ్చారు, టు డిఫెండ్ ద కంట్రీ, సెకండ్ ఏమో టు పే ఇన్కమ్ ట్యాక్స్, థర్డ్ వన్ టు ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్, ఫోర్త్ వన్ టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. మీకు ఆల్రెడీ ఇందాకే మనం కంప్లీట్గా చెప్పాను కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. టు పే ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. సో 2ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. సో టు డిఫెండ్ ద కంట్రీ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో కాబట్టి 1 అనేది కరెక్ట్. అండ్ థర్డ్ వన్ ఏమో టు ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్ అని మీకు చెప్పడం జరిగింది కాబట్టి సో 3 అనేది కరెక్ట్, 1 అనేది కరెక్ట్ అండ్ 4th కూడా కరెక్ట్, ఎందుకంటే టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ కూడా అనేది కూడా. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఏదైతే ఈ 4 స్టేట్మెంట్ ఉన్నాయో దీంట్లో ఈ లిస్ట్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో ఈ 4లో ఏది ఇంక్లూడ్ అయిందని అడిగారు మనకు. ఫస్ట్ ఏమో టు అబాయిడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియాస్ అండ్ ఇన్స్టిట్యూషన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, టు అబాయిడ్ బై కాన్స్టిట్యూషన్తో పాటు అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియాస్, ఏదైతే భారత రాజ్యాంగంలో ఏదైతే ఐడియాస్ ఉన్నాయో అండ్ ఏదైతే కొన్ని ఉన్నాయో సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో దాన్ని రెస్పెక్ట్ చేయాలి అండ్ ఆ ఐడియాస్ దానికి ఫాలో అవ్వాలని ఉందన్నమాట. సో 1 అనేది కరెక్ట్. అండ్ సెకండ్ ఏమి ఇచ్చారు మనకు, సెకండ్ వన్ ఏమో టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వైలెన్స్. సో ఇది కూడా కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది. అండ్ థర్డ్ వన్ టు అపోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా కరెక్ట్. సో ఫోర్త్ వన్ టు అపోల్డ్ అండ్ ప్రొటెక్ట్ సెక్యులరిజం అనేది కాదు. సో 4 కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ 1 టు ప్రొటెక్ట్ ద సావరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెకండ్ వన్ to safeguard private property, third one to protect and improve the the natural environment including forest, lakes, rivers and wildlife of this statement. So similar ga అదే ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారు మనకు. అంటే ఏదైతే లిస్ట్ ఉన్నాయో ఆ లెవెల్ లిస్ట్లో ఉన్న సంబంధించింది ఫండమెంటల్ రైట్ డ్యూటీ సంబంధించింది. సో ఈ 3 దాంట్లో ఉన్నాయా లేవా అని అడిగారు మనకు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, టు ప్రొటెక్ట్ సావరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనేది దీంట్లో ఫండమెంటల్ డ్యూటీస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో 1 అనేది కరెక్ట్. అండ్ సెకండ్ వన్ ఏమో టు సేఫ్ గార్డ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ అండి? ప్రైవేట్ ప్రాపర్టీ. సో ప్రైవేట్ ప్రాపర్టీ అనేది రాంగ్ అండి, ఎందుకంటే ఇది మనకు మెన్షన్ చేయలేదు, ఇంక్లూడ్ చేయలేదు దేంట్లో అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో. సో 2ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనకి అడిగారు. ఫస్ట్ వన్, హ్యావ్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సెకండ్ వన్ హ్యావ్ బీన్ ఆడెడ్ త్రూ అన్ అమెండ్మెంట్, 3 ఆర్ మ్యాండేటరీ ఆన్ ఆల్ సిటిజన్ ఆఫ్ India. So through the 𝗳𝗏 Singh committee suggested the incorporation of 8 fundamental duties in 8 fundamental duties in the Constitution of India. అది కూడా 42nd Constitutional Amendment Act 1976. సో
ఎన్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందంటే 10 ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ స్వరాజ్ సింగ్ కమిటీ ఏంటంటే 8 సజెస్ట్ చేశారు. బట్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ అంటే 10 ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, హ్యావ్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది 1 అనేది రాంగ్. సో హ్యావ్ బీన్ ఆడెడ్ త్రూ అమెండ్మెంట్. సో 42nd అమెండ్మెంట్ కాబట్టి 2 అనేది కరెక్ట్. ఆర్ మ్యాండేటరీ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనేది కాదు, ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, in which of the following year the fundamental duties have been added to the existent fundamental rights in the Constitution of India? So in which of the following year the fundamental duties have been added to the existent fundamental rights in the Constitution of India అడిగారు మనకు, అంటే ఎప్పుడు యాడ్ చేయడం జరిగింది. సో ఏదైతే ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 42nd అమెండ్మెంట్ ఇన్ 1976 on the recommendation of స్వరాజ్ సింగ్ కమిటీ. సో దే వర్ ఒరిజినల్లీ 10, యాక్చువల్గా 10 నెంబర్స్ ఉండే అంటే ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే 86th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే ఇన్ 2002లో ఏంటంటే ఒకటి యాడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్టు. 1976లో ఫస్ట్ ఏదైతే ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది, ఇది మీకు గుర్తుండాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మొత్తం 11 లిస్ట్ అని, అందులో 10 ఏమో 42nd అప్పుడు 1976 అప్పుడు యాడ్ చేశారు. బట్ 11th వన్ ఏమో 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో యాడ్ చేశారు ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ? సో ఇక్కడ ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఫస్ట్ వన్ ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనేది ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్టు. సో ఇది కరెక్టే. సో ఇది ఎన్ఫోర్సబుల్ బై కోర్టు కాదండి, నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్టు. వన్ ఈజ్ ద కరెక్ట్. అండ్ సెకండ్ వన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ హ్యావ్ ఏ పొలిటికల్ శాంక్షన్. సో ఫస్ట్ దీని గురించి డీటెయిల్గా చెప్తాను, నాట్ కరెక్ట్ మనం అడిగింది కాబట్టి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ గైడ్ లైన్స్ ఫర్ క్రియేటింగ్ సోషల్ ఆర్డర్ characterized by social, economic and political justice, liberty, equality and fraternity as enunciated in the Constitution preamble. So it does not promise equal income and free health care for all Indians. So మీరు డి అనేది నాట్ కరెక్ట్ అనేది ఈజీగా చెప్పవచ్చు. సో ఆప్షన్ డి ఇస్ ద నాట్ కరెక్ట్ టు డిస్క్రిప్షన్ ఆఫ్ డిపిఎస్పి. నెక్స్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్ కంటైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ కరెక్ట్. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కెన్ బి ఎన్ఫోర్స్ త్రూ వ్రిట్ జ్యుడిషియల్ అనేది ఇందాకే మీకు చెప్పాను దీనికి సంబంధించింది. సో ఇది రాంగ్, 1 రాంగ్ అయితే ఏ అనే ఆప్షన్ మెన్షన్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే చారు మనకు ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ ఫార్మ్డ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సిన్స్ ఇట్స్ అడాప్షన్. సిన్స్ అంటే ఏదైతే భారత రాజ్యాంగం అనేది అంటే కేమ్ ఇంటూ ఫోర్స్ వచ్చిందో సో అప్పటి నుంచి అనేది ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 1, 2 కనుక రాంగ్ చేస్తే ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్. సో అసలు డిపిఎస్పి అసలు పర్పస్ ఏమి అడిగారు మనకు. సో మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను దీనికి సంబంధించింది. ద పర్పస్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ టు లే డౌన్ పాజిటివ్ ఇన్స్ట్రక్షన్ విచ్ వుడ్ గైడ్ state policy at all levels. So the directive principle of state policy contain all level and part 4 and article 36 nunchi 51 of Indian Constitution. So the directive principle may be said to contain the philosophy of the Constitution. The directive principle are broad directives given to the state in accordance with which the legislative and executive power of the state are to be exercised. So option ఏ అనేది కరెక్ట్, టు లే డౌన్ పాజిటివ్ ఇన్స్ట్రక్షన్ విచ్ వుడ్ గైడ్ ద స్టేట్ పాలసీ ఎట్ ఆల్ లెవెల్స్. సో వెల్ఫేర్ కాన్సెప్ట్ అని మీకు గుర్తుండాలి రిలేటెడ్ టు డిపిఎస్పి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ వన్, టు ప్రొవైడ్ ఫ్రెండ్లీ కోఆపరేషన్ టు ద పీపుల్ ఆఫ్ నైబరింగ్ కంట్రీస్. బి, టు ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. C, to defend the country and render national service when called upon to do so. సో ఆల్రెడీ మీకు దీని గురించి చెప్పాను, ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఏదైతే 11 లిస్ట్లో ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీ సంబంధించి సో అందులో ఇది వన్ ఆఫ్ ద లిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
ఈజ్ ఫుల్ఫిల్డ్ బై ద నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ద నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది దేనికి సంబంధించిందంటే రిప్రజెంట్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్ fulfillment of the directive principle in article 41 of the constitution and it came into effect from 15th August 1995. So option C అనేది కరెక్ట్. ఓన్లీ 3 DPSP నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మనకు నాట్ అని ఇచ్చారు కాబట్టి సో ఇందాకే మనకు కంప్లీట్గా మీకు 11 లిస్ట్ చెప్పాను కాబట్టి సో ఏదైతే టు ప్రాక్టీస్ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ టు కంట్రోల్ పాపులేషన్ అనేది ఇదొక ఫండమెంటల్ డ్యూటీ అనేది కాదు. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002లో కూడా యాడ్ చేయడం జరిగిందని. సో ఆప్షన్ డి అనేది నాట్ ఫండమెంటల్ డ్యూటీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి అడిగారు మనకు. సో అదేంటంటే ఆప్షన్ సి, ఎందుకంటే టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. సో ఆ 11 ఏదైతే ఉన్నాయో ఆ 11 లిస్ట్ మీకు గుర్తుండాలి మైండ్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఫండమెంటల్ డ్యూటీల పైన ఒకటి స్వరాజ్ సింగ్ కమిటీ ఐదర్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఆర్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1976 అండ్ పార్ట్ 4A అండ్ దాంతోపాటు 51A ఆర్టికల్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే మీరు ఫండమెంటల్ డ్యూటీస్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు 100% ఆన్సర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ ఇచ్చారు మనకు నెక్స్ట్ క్వశ్చన్. సో అదేంటంటే టు రెండర్ కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ కానీ అడిగారు మనకు. సో అదేంటంటే ప్రమోట్స్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద వీకర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఎస్పెషల్లీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అనేది DPSP. సో 3 అనేది కాదు. 3 అనేది కాకపోతే సో మనకు అడిగింది నాట్ కదా. సో ఇది నాట్. ఇంకోటి ఏమి ఇచ్చారు మనకు, టు ప్రొటెక్ట్ ఆల్ మాన్యుమెంట్స్ ఆఫ్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇది కూడా నాట్ రిలేటెడ్ టు ఫండమెంటల్ డ్యూటీస్. సో ఆప్షన్ సి అనేది నాట్ రిలేటెడ్ టు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే 3 and 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రిన్సిపల్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ యాడెడ్ to the directive principle of state policy by 42nd amendment to the constitution. సో DPSPని కూడా 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే రాజ్యాంగ సవరణ చేశారో సో అప్పుడు కూడా కొన్ని యాడ్ చేయడం జరిగింది. సో అందులో ఏమిటని అడిగారు మనకు. సో అందులో ఏమిటంటే అందులో 4 న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ దీంట్లో అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 యాడెడ్ 4 న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్ టు ద ఒరిజినల్ లిస్ట్. సో అవి ఏంటంటే ఒకటి సెక్యూర్ ఆర్టికల్ 39 ఒకటి అండ్ ఆర్టికల్ 39A ఒకటి, ఆర్టికల్ 43A ఒకటి, ఆర్టికల్ 48A ఈ 4 ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే టు సెక్యూర్ ఆపర్చునిటీ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఈ ఆర్టికల్ 39A ఏంటంటే టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. అండ్ థర్డ్ వన్ ఏమో ఆర్టికల్ 43A ఏమో to take steps to secure the participation of works in the management of industries and article 48A ఏమో to protect and improve the environment and to safeguard forest and wildlife. సో ఇదంతా మీకు గుర్తుండాలి. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కాన్స్టిట్యూట్ లిమిటేషన్ అపాన్ లెజిస్లేటివ్ ఫంక్షన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. మనకు అడిగిందేమో కరెక్ట్. సో ఏదైతే ఈ ప్రైజ్ ఉందో DPSP డినోట్స్ ద ఐడియాస్ దట్ ద స్టేట్ షుడ్ కీప్ ఇన్ మైండ్ వైల్ ఫార్ములేటింగ్ పాలసీస్ ఒకటి మరియు ఎనాక్టింగ్ లా. సో ఏదైనా లా కనుక తీసుకురావాలనుకున్నా ఏదైనా పాలసీ కనుక ఏమైనా ఫార్ములేట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మైండ్ ఉండాల్సింది ఏంటంటే DPSP. ఇది ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ రికమెండేషన్ టు ద స్టేట్ ఇన్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. సో మీకు ఏం గుర్తుండాలంటే లెజిస్లేటివ్ ఫంక్షన్ మరియు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అది కూడా ఈ రెండు ఇక్కడ ఏం అడిగారు మనకు నాట్ కరెక్ట్ అనేది అడిగారు కాబట్టి ఆప్షన్ D. So with reference to Constitution of India, the directive principle of state policy constitute
లిమిటేషన్ అనేది అపాన్ నేచర్. సో ఈ రెండు కాదు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీతో పాటు అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ పైన ప్రతి టాపిక్ పైన అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే చాలా వరకు మనకు ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్తో పాటు అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ పైన ఎక్కువగా క్వశ్చన్ అనేది బిట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో పాలిటీ అంటేనే ఈ 3 పైన ఎక్కువగా అడుగుతుంటారు అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా. సో ప్రతి టాపిక్ పైన అండ్ ప్రతి ఆర్టికల్ పైన మనం నేర్చుకున్నాము ఈ క్లాస్లో. సో ఇదంతా మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.